ఒక 5గురిని ఇళ్లకెళ్ళి కార్లు ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత ఇంకొక 4గురిని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా నిర్బంధించి వాళ్ళ ఇంటి ముందు పురుషుల్ని కాపలా పెట్టారు, రౌడీల్ని కాపలా పెట్టారు. 10 గంటలకు ఎన్నికలు, మేమంతా ఇక్కడికి వచ్చాం. ఎన్నికలు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎన్నికలు పెడితే ఎంపీ చిన్ని గారికి నష్టం ఏంటి? ఎందుకు తిరువూరులో మెప్మా ఎన్నికలు జరగకుండా ఎంపీ చిన్ని గారు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆ ఎన్నికల్లో పాల్గొనాల్సిన సభ్యత్వం ఉన్న వాళ్ళని, సభ్యుల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఇవి జరగకూడదు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇలాంటిది ఇంకో విషయం, ఒక మహిళ నాయకత్వంలో పేకాటి శిబిరం నిర్వహిస్తున్నారన్న విషయం 3 నెలల నుంచి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఆమెని మైలవరం పోలీసులు పట్టుకొని ఆ పేకాటి శిబిరాన్ని మూసేశారు. పోలీసులకి థ్యాంక్స్. కానీ ఆ మహిళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ మహిళ వారానికి 4 రోజులు ఎంపీ గారి ఆఫీసులో ఎందుకు కూర్చుంటుంది? ఆ మహిళ ఇతరులను కలుపుకొని తిరువూరు టౌన్లో చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను శాసనసభ్యుడిని 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, తిరువూరు ప్రజల మద్దతుతో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నా. నేనేమన్నా తప్పు చేస్తే పులిపూడి శ్రీనివాసరావు ఈ తప్పు చేశాడని ఒక ఫ్లెక్స్ పెట్టండి. లేదు, ఫ్లెక్స్ డబ్బులు నేను ఇస్తా, పులిపూడి శ్రీనివాసరావు చేసిన తప్పులు ఏంటో ఒక లిస్టు చెప్పండి. మీరు చేసే అరాచకాలు నేను సాక్ష్యాలతో సహా చెప్తున్నా. అలాగే కొంతమంది తిరువూరులో అధికారులను పిలిపించుకొని డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో, పార్టీ అంతర్గత అంశాలు బయటికి రాకూడదన్న ఉద్దేశంతో మెజారిటీ ప్రజల మద్దతున్న చాలా మౌనంగా ఉంటున్నాం. ఈ రోజు నుంచి తిరువూరులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, బయట వాళ్ళు ఇక్కడ తిరువూరులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టినా, మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల సాధన కోసం అభివృద్ధి మీద దృష్టి పెట్టి సంక్షేమంతో పనిచేస్తున్నాం తప్ప నిజంగా రాజకీయాలే చేయాలనుకుంటే నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, తిరువూరులో జరిగే అరాచకాలని, అన్యాయాలని, దారుణాలని అరికట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నాది ఒకటే ప్రశ్న, ఈ 10 గంటలకి ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు? ఎవరు వాయిదా వేయించారు? నేను గంట సమయం ఇస్తున్నాను. గంటలో పీడీ గారు రావాలి, ఎన్నికలు నిర్వహించాలి.